ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి పాదపూజ చేసిన వారికి ఇప్పుడు ప్రజలు గుర్తుకొస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తులో టికెట్ రాని వాళ్లు ఈ రోజు బాధపడి రిలీజ్ అవుతున్నారు. కానీ టికెట్ పొందిన వారు మాత్రం నిత్య నరకం అనుభవిస్తున్నారు. వారు ఓడిపోతారని చెప్పే వేరే నియోజకవర్గానికి పంపారని ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. చిలకలూరుపేటలో ఎన్నో ఘనకార్యాలు చేస్తే అక్కడ ఓడిపోతారని తెలిసి గుంటూరుకు మార్చారని, ఇక్కడేం వెలగబెడతారని గుంటూరు పశ్చిమలో విడుదల రజనీపై చర్చలు జరుగుతున్నాయి. సీటు మారిన అందరిపైన ఇదే తరహా చర్చలు జరుగుతున్నాయి. నియోజకవర్గాల మార్పులకు గురైన ఎమ్మెల్యేలు, మంత్రులు సొంత నియోజకవర్గాల్లో చాలా ఘనకార్యాలు వెలగబెట్టారని, అక్కడ వారు ఓడిపోతారని నియోజకవర్గాలు మార్చాలని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. సొంత నియోజకవర్గాల్లో వారు ప్రజలను పీడించుకొని తిన్నారని, ఇప్పుడు కొత్త నియోజకవర్గంలో అదే పని చేస్తారని అంటున్నారు. ఈ ప్రచారాన్ని కొత్తగా నియోజకవర్గానికి వస్తున్న నేతలు తిప్పికొట్టలేకపోతున్నారు. తమను ఎందుకు మార్చారంటే ఏమీ చెప్పలేకపోతున్నారు. సామాజిక సమీకరణాలు అని చెప్పినా గతంలో గెలిచిన చోట సహకరించిన సామాజిక సమీకరణాలు కొత్తగా ఎందుకు వ్యతిరేకమవుతున్నాయన్న ప్రశ్న వస్తోంది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నేతలకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నందునే మారుస్తున్నారన్న ప్రచారాన్ని ఉధృతంగా చేస్తున్నారు. దీంతో నియోజకవర్గాలు మారుతున్న ఎమ్మెల్యేలు ఇక ఓటమి ఖాయమని ఆ నియోజకవర్గానికి వచ్చారన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఇది వారికి పెను సమస్యగా మారుతోంది. మరోవైపు నియోజకవర్గాలు మారి వస్తే సహకరించేందుకు సొంత పార్టీ నేతలు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో కొత్త నియోజకవర్గంలో క్యాడర్ లేకుండా పోరాటం చేయాల్సి వస్తోంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.